హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే వినాయక చవితి ప్రసాదం రెసిపీ పాల మోదకులు చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఇన్స్టెంట్ ప్రసాదం రెసిపీ పాల మోదకులు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ కళాయి పెట్టి ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఇందులోకి ముందుగానే వేడి చేసిన గోరువెచ్చని పాలని ఒక పావు కప్పు వరకు తీసుకుని వేయాలి. ఈ పాలు నెయ్యి అంతా కూడా కొద్దిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాల మోదకులు కొద్దిగా కలర్ఫుల్గా ఉండడానికి ఈ పాలలో నేను చిటికెడంతా ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మిల్క్ పౌడర్కి పావు కప్పు వరకు షుగర్ పౌడర్ వేయాలి. పావు కప్పు షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది. మిల్క్ పౌడర్ కూడా మనకి స్వీట్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్ వచ్చేసి పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ పాల పొడి, షుగర్ పౌడర్ ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చక్కటి ఫ్లేవర్ కోసం ఇందులోకి ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్యాన్ కంటుకోకుండా ఈ మిశ్రమం అంతా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండగానే మనకి కోవా మిశ్రమం వచ్చేసి రెడీ అయిపోతుంది. చూడండి, నాన్ స్టిక్ అంటుకోకుండా ఇలా సపరేట్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోవా మిశ్రమాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ కోవా మిశ్రమం వచ్చేసి మనకి ఇలా రౌండ్గా చుట్టేస్తే బాల్ లాగా వచ్చేసి సాఫ్ట్గా ఉండాలి. మరీ గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోకూడదు. ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ కోవా మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనివ్వకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి పెట్టేసి ఇప్పుడు మోదక్ షేప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మోదక్ లోపల స్టఫింగ్ కోసం జీడిపప్పు, బాదం పప్పుల్ని డ్రై రోస్ట్ చేసి ఇలా పలుకులుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కోవా మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల కోవా అనేది చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కోవా మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా తీసేసుకొని ఇలా అరచేతిలో పెట్టేసి సర్కిల్ షేప్లో ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసిన తర్వాత మిక్సీ పట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మిడిల్లో 1 స్పూన్ వరకు వేసేసి చుట్టూరంతా కూడా అడ్జస్ట్ ఇలా దగ్గరకంటూ క్లోజ్ చేసేసుకున్నామంటే మనకి మోదకులు రెడీ అయిపోతాయి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ కోవా మిశ్రమం వచ్చేసి పగుళ్ళు అనేది అసలు రాకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కోవా మిశ్రమం ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్ బాల్లా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కోవా మరీ గట్టిగా ఉంటే తినేటప్పుడు స్టిక్కీగా అంటుకుంటూ ఉంటుంది. అందువల్ల వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్ బాల్లా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి కోవా రెసిపీని. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన డిజైన్ రావడానికి ఇలా టూత్ పిక్తోని ఇలా లైన్స్ వేసుకున్నామంటే కరెక్ట్గా మోదక్ మౌడ్లో చేసినట్టుగా డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది. కొద్దిగా చూడడానికి బాగుండాలంటే ఇలా లైన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా చేయితో కాకుండా మీకు మౌల్డ్ ఉంటే, మోదక్ మౌల్డ్ ఉంటే ఇంకా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చేయితో ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కరెక్ట్ షేప్లో వస్తాయి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇన్స్టెంట్ ప్రసాదం రెసిపీ పాల మోదకులు రెడీ అయిపోయినాయి. ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ ఇన్స్టెంట్ ప్రసాదం రెసిపీ పాల మోదకులు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వినాయక చవితికి ఎక్కువ శ్రమ పడకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటాయి. ఈ ఇన్స్టెంట్ పాల మోదక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.